ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి కొన్ని మహావాక్యాలు, వాటి యొక్క వ్యాఖ్యానం క్లుప్తంగా. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీరామాయ నమః, శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి కొన్ని మహావాక్యాలు, వాటి యొక్క వ్యాఖ్యానం క్లుప్తంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎన్నో ఉపనిషత్తులు ఉన్నా ముఖ్యంగా 10 ఉపనిషత్తులు చాలా చాలా ముఖ్యమైనవే. శంకరాచార్యులు గారు కూడా కొన్ని ఉపనిషత్తులకి, 10 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం కూడా రచించారు. వేదానికి ఎంత విలువ ఉందో వేదాంతములు అని చెప్పబడేటటువంటి ఈ యొక్క ఉపనిషత్ వాక్యాలకు కూడా అంతటి విలువ ఉన్నదండి. ఎవడైనా తనను తాను తెలుసుకోవాలి అనేటువంటి తపనతోటి మొదలు పెడతాడు అధ్యయనం. ఆ తరువాత ఏది తెలుసుకుంటే ఇంకా మిగతాది ఏది తెలుసుకోవాల్సిన అవసరం రాదో, ఆ పరమ సత్యాన్ని కనిపెట్టాలి అనేటువంటి బలమైనటువంటి ఆకాంక్ష వరకు ఉపనిషత్తులు ఋషుల యొక్క అంతర్మథనం అండి. ఇది ఋషుల యొక్క అంతర్మథనమే. మనకు అనేక జీవిత సత్యాలు బోధిస్తున్నాయి ఉపనిషత్తులు. అందులో ముఖ్య శ్లోకాలు, మహావాక్యాలు మన గుండెలని తట్టి లేపేటటువంటి పదునుగా ఉంటాయండి. అంతేకాదు, మన యొక్క ఆలోచనలని మార్చే అంత ప్రభావం కూడా చూపిస్తాయి. అసలు ఉపనిషత్ అంటే మహర్షుల యొక్క జ్ఞానాన్వేషణ అని మన అంతరార్థం అండి. ఉపే సమీపే, గురువు యొక్క సమీపంలో కూర్చొని గురువుని శుశ్రూష చేసుకుంటూ దీక్ష, దక్షత, శ్రద్ధ ఈ మూడింటితోటి శిష్యులు జ్ఞానాన్ని పొందుతారు, అన్వేషిస్తారు జ్ఞానాన్ని. ఈ ఉపనిషత్తుల్లో ఉండే ప్రతి వాక్యంలో కూడా తమను తాము తెలుసుకోవాలి, నేనంటే ఎవరు, ఆత్మతత్వం, ఇటువంటి ఆరాటం మనకు కనపడుతుందండి. అంతేకాదు, పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి జిజ్ఞాస కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. భారతీయతకు వేదం ప్రమాణం కదా, ఆ వేదానికి శిరస్సు ఉపనిషత్తు. ఆదిశంకర భగవత్పాదులు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు. కానీ 108 పైన ఉపనిషత్తులు ఉన్నాయి అని సాధికారికంగా గుర్తించింది పండితలోకం. సరే, పేర్లు ఏదైనా ప్రతి ఉపనిషత్తు కూడా మనకి జ్ఞాన మార్గాన్నే బోధిస్తుంది. శరీరం, మనస్సు, బుద్ధి ఈ మూడింటి యొక్క అనుసంధానాన్ని చర్చిస్తుంది ఉపనిషత్తు. భగవద్గీత యొక్క మూలాలు, బ్రహ్మసూత్రాల యొక్క ఆనవాళ్లు ఉపనిషత్తుల్లో ఉన్నాయి అని మన వాళ్ళు గుర్తించారు. అలాగే కొంత గద్యం, కొంత శ్లోకం, ఈ రెండూ కలగలిసినటువంటి మిశ్రమ శైలితోటి అభివ్యక్తీకరణకి నిండుదనం వచ్చింది అని మనం గుర్తించాలి.
వేదశాఖలు వెలసనిచ్చట, ఉపనిషత్ ధర్మువు ఒలికెనిచ్చట అంటారు రాయప్రోలు వారు. నిజమే, ప్రతి ఉపనిషత్తు కూడా ఒక అమృత భాండం అండి. ఉపనిషత్తుల యొక్క రచనాకాలం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఉపనిషత్తులు అన్నీ వేదాల తర్వాత పుట్టాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే పురాణాలకు ముందు ప్రాణం పోసుకున్నాయి. అంటే వేదాలకి పురాణాలకి మధ్య ఉన్నాయి ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్ని మనం గనక మనస్సు పెట్టి అధ్యయనం చేస్తే, చదివితే అనకూడదండి, అధ్యయనం చేస్తే ఆనాటి సామాజిక పరిస్థితులు మనకు అవగతమవుతాయి. అప్పట్లో చదువులకి జిజ్ఞాసేనండి కొలమానం, డబ్బు కాదు. రాజుగారి పిల్లలు కానీ సామాన్యుల యొక్క పిల్లలు కానీ భేదాభిప్రాయం లేకుండా పక్కపక్కన కూర్చొని పాఠాలు నేర్చుకున్నటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి ఆనాటి గురుకులాల్లో. లేకపోతే సాందీపని మహర్షి యొక్క గురుకులంలో కృష్ణుడితో పాటు పేద బ్రాహ్మణ కుమారుడైనటువంటి కుచేలుడు కూడా చదువుకున్నాడు కదా. అంతేకాదు, మహిళలకి సమాజంలో సముచితమైన స్థానం కూడా ఉన్నదానాడు. ఋషిపీఠాలు, రాజసౌధాల సాక్షిగా జరిగేటటువంటి ధార్మికమైన చర్చల్లో కొంతమంది స్త్రీలు పాల్గొన్నారు. మైత్రేయి, గార్గి వీళ్ళిద్దరూ కూడా గొప్ప విద్వన్ముడులు. వీళ్ళు పాల్గొనేవాళ్ళు. జనక మహారాజు సభలో బ్రహ్మవేత్తలను నిర్ణయించే అధికారం గార్గీదేవికి ఉండేది. అంతేకాకుండా కొన్ని ఉపనిషత్తుల్లో మనుజలోకం, పితృలోకం, దేవలోకం అంటూ 3 లోకాల ప్రస్తావన కూడా మనకు కనపడుతుంది. అలా అని ఇవేవి ఆకాశానికి అవతలో అంతరిక్షంలోనో ఉంటాయనే మాట మనం చెప్పక్కర్లా, ఎవరిని భ్రమ పెట్టక్కర్లే. అయితే సంపాదనే లక్ష్యంగా బతికే వాళ్ళది మానవలోకం అండి. అంటే నా పొట్ట, నా సంసారం, నా పిల్లలు, నా భార్య, ఇది. అంటే కేవలం సంపాదించటమే లక్ష్యంగా బతుకుతుంటారు కొంతమంది, వీళ్ళ కోసమని. అది మానవలోకం. స్వార్థాన్ని తగ్గించుకొని ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఉండేది పితృలోకం. తర్వాత మానవుల యొక్క వికాసమే, మానవుల యొక్క ఔన్నత్యమే, మానవుల యొక్క హితమే సర్వస్వం అని భావించే వాళ్ళది దేవలోకం. అయితే మనిషి యొక్క ప్రవృత్తి ఆధారంగా చేసినటువంటి వర్గీకరణ ఇదండి. ఆనాటి ఋషులు పుత్రుడు అనే మాటకి పున్నామ నరకం నుంచి తప్పించేవాడు మొదలైనటువంటి నిర్వచనాలు ఇచ్చి పురుష పక్షపాతం చూపించలేదు. ఏం చెప్పారు మరి? తండ్రి యొక్క ఆశయాన్ని కొనసాగించేవాడు అంటూ చెప్పారు. ఒక అర్థవంతమైన వివరణ ఇచ్చారు. తండ్రి యొక్క పరంపరను నిలబెట్టాలి, తండ్రి యొక్క గౌరవాన్ని ఇంకా ఇనుమడింపచేయాలి. అందుకని ఇప్పటికీ చాలా చోట్ల తండ్రి పేరు, తల్లి పేరు గతించిన వాళ్ళ పేరుతోనే విరాళాలు ఇస్తూ ఉంటారు ధర్మకార్యాలకి. తమ పేరు పెట్టుకోరు. తమ పేరు పెట్టే తమ తర్వాత తమ కొడుకులు. ఇది ఆలోచించాల్సింది. ఎదుటి మనిషి యొక్క కష్టాన్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తిని ఏమంటారండి? పాపభోగి అని పిలుస్తాం. అక్కడక్కడ అన్నం అందరిది మొదలైనటువంటి సామ్యవాద భావనని స్ఫురింపజేసే వాక్యాలు కూడా మనకు కనిపిస్తాయండి ఈ లోకంలో. అన్నం అందరిది, ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టడం అనేది ధర్మం. వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడి జాతి ఏంటి, ఈ వివక్ష అక్కర్లేదు. ఎవరూ కూడా ఆహారాన్ని చులకనగా చేయకూడదు. అందుకని ఏం చెప్పారు మన వాళ్ళు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అంతేకాదండి, భోజనం అనేది ఒక వ్రతం లాంటిది.
శ్రద్ధగా ప్రేమగా భోజనం చేయాలి. హడావుడిగా తింటాం, గబగబా 2 మెతుకులు నోట్లో వేసి వెళ్ళిపోవటం కాదు. ఒక యజ్ఞం అన్నారు, వ్రతం అన్నారు. అందుకనే 5 ఆహుతులు ఇచ్చిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. నెయ్యి అభిగరిస్తారు. ఆ తర్వాత చుట్టూ నీళ్లు తిప్పి గాయత్రి మంత్రాన్ని ఒకసారి అనుష్ఠానం చేసుకొని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలైనటువంటి వైశ్వానర అగ్నికి ఆహుతులు ఇస్తారు ఆ పేర్లతోటి. అలా ప్రేమగా భోజనం చేయాలి. అంతేకాదండి, తూర్పు ఉత్తరం దిక్కుకు తిరిగి భోజనం చేయాలని శాస్త్రం. దక్షిణ దిక్కుకు తిరిగి అసలు భోజనం చేయకూడదని. ఆ తరువాత ధాన్యాన్ని పండించడం కూడా ఒక గొప్ప మహత్కార్యం అండి. ఎందుకని? సర్వజీవులు బతికేది అన్నం తినే కదా. కాబట్టి ధాన్యం అనే దాన్ని మనం ఏదో ఒక ప్రక్రియ ద్వారా మార్చి దాన్ని వండుకొని తింటాం. అంటే ధాన్యాన్ని పండించడం కూడా ఒక గొప్ప కార్యమే అంటూ వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు ప్రతి చోట కూడా పరమాత్మను దర్శింపజేస్తాయి మన ఉపనిషత్తులు. సా విద్య యా విముక్తయే అంటే విద్యతోనే మానవుడికి అన్ని రకాల బానిసత్వాల నుంచి విముక్తి లభిస్తుంది అనే విషయాన్ని బలంగా నమ్మింది ఆనాటి సమాజం. కన్న తండ్రి యథాలాపంగా అన్నటువంటి మాటని ఆజ్ఞగా భావించాడు నచికేతుడు. చూడండి, వెళ్ళిపోయినాడు. నిన్ను యముడికి ఇచ్చేశాను అన్నాడు. అందరికీ అన్ని ఇస్తున్నాడు, నన్నెవరికి ఇస్తారు అని అడిగాడు నచికేతుడు. కోపం వచ్చింది ఆయనకి. 1-2 సార్లు గట్టిగా అడిగేసరికి నిన్ను యముడికి ఇచ్చేశాను పోమన్నాడు. సత్యమే వ్రతమని నమ్మినటువంటి సత్యకామ జాబాలి యొక్క ఉదంతం కూడా ఉపనిషత్తుల్లోనే ఉందండి. తనలో ఉన్న అహంకారాన్ని కరిగించుకొని తండ్రి ద్వారా తత్వమసి అనేటువంటి పరమసత్యాన్ని తెలుసుకున్నటువంటి శ్వేతకేతువు కూడా అంతర్మథనం చెందిన ఘట్టం కూడా ఉపనిషత్తుల్లోనే ఉంది. ప్రతి ఉపనిషత్తులో కూడా కొన్ని మహావాక్యాలు ఉన్నాయి, కీలకమైన శ్లోకాలు కూడా ఉన్నాయండి. ఆ ఉపనిషత్తుల సారమంతా ఈ వాక్యాల్లోనే ఇమిడి ఉంది. ఆ విధంగా ఇచ్చారు ఋషులు. సంక్షిప్తంగానే అయినా సరే ఓ కాలాతీత సత్యాన్ని ఆ వాక్యాలు చాటి చెబుతాయండి. కళ్ళకద్దుకొని మరీ వాటిని మనం మన యొక్క ఆలోచనల్లో ఆచరణలో నిత్యము భాగం చేసుకోవాలి. మనము మహర్షుల్లాగా ఆయురారోగ్యాలు ఆనందాలతోటి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అప్పుడు మాత్రమే ఆస్వాదించగలుగుతామండి. ఇకపోతే తైత్తిరీయ ఉపనిషత్ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఇది మహావాక్యం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. డబ్బుతోనో అధికారంతోనో వచ్చేదే అసలైనటువంటి ఆనందం గనక అయితే అగ్రరాజ్యమైన అమెరికా ఆనంద దేశం కావాలి కదా. కానీ ఫిన్లాండ్ అనే దాన్ని హ్యాపీనెస్ ఇండెక్స్లో మొట్టమొదటి వరుసలో నిలబెట్టారు. ఎందుకని? వస్తువులతోనూ విజయాలతోనూ లభించేది కేవలం సాధారణ సుఖం మాత్రమేనండి. హఠాత్తుగా ఓ కోరిక కలుగుతుంది, ఇక మరుక్షణం అదే చింత, అది ఎలా తీరాలి అని. ఎట్లాగొట్లాగా తీర్చుకుంటామండి. అక్రమ మార్గంలోనైనా తీర్చుకుంటాం. చివరికి కాసేపు సంబరంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మరొక కోరిక పుడుతుంది మనస్సులో. కోరికలు పుట్ట కదా మనస్సు, మళ్ళీ మనల్ని స్థిమితంగా ఉండలేదు ఆ కోరిక. ఈ కోరికలు అనేవి గొలుసుకట్టు వ్యవహారం అండి. బ్రహ్మానంద స్థితిలో ఆ ఇబ్బంది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆనందం వేరు, బ్రహ్మానందం వేరు. దానికి కారణం ఉండదు. ఆ బ్రహ్మానందం శాశ్వతమైనది. ఎవరి కారణంగానూ నువ్వు ఆనందంగా ఉండవండి.
ఏ ప్రాపంచిక సుఖాలు నీకు ఆనందాన్ని భిక్షగా ఇవ్వవు. నువ్వు స్వంతంగా ఆనంద పురుషుడివి. నీలోనే ఉంది ఆనందం, బయట వస్తువుల్లో లేదు. పరమాత్మ స్వరూపం కూడా ఆనందమయమే కదా. ఆదిశంకర భగవత్పాదులు ఉపనిషత్ భాష్యాల్లో చెప్పిన మాట ఏంటంటే ఇదే, పరమాత్మ స్వరూపము ఆనందమయమే అన్నారు శంకరాచార్య గారు. ఉపనిషత్తుకు రాసిన భాష్యాల్లో చెప్పిన మాట. చేతులారా ఆ ప్రత్యేకతను మనం దూరం చేసుకుంటున్నామండి. తుచ్చమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అసలు పట్టుకోవాల్సింది భగవంతుడిని, అది వదిలేస్తున్నాం. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఒక్కటే ఒక్క మార్గం ఉందండి. మన ఆలోచన విధానానికి ఉపనిషత్తుల్లో ఉండే సూత్రాలను అన్వయం చేసుకోవాలి. అప్పుడు ఇక ఎక్కడి నుంచో అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదుగా ఆనందాన్ని. నిత్యానందం మనలోనే పొంగి పొర్లుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకటికి లడ్డూ తింటే ఆనందం, 1, 2, 3 బాగానే ఉన్నది. 5, 6 లడ్డూలు తినేసరికి వెగటు పుడుతుంది. ఆ తర్వాత కడుపులో నొప్పి రావచ్చు, ఆ తర్వాత విరోచనాలు పుట్టవచ్చు. మరి ఇందాక ఆనందం కలిగించింది, ఇప్పుడు అదే విషాదం కలిగించింది. అంటే వస్తువులలో ఆనందము లేదు. అందుకనే తృప్తిని మించినటువంటి ఆనందం కూడా లేదు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇక రెండోది కఠోపనిషత్తులో ఉన్నది. కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మా నమైక్షత్ అన్నారు. కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మా నమైక్షత్. ఇది ఆధ్యాత్మిక పరిభాషలో ధీరత్వం అంటే ఒక నిర్వచనం ఇచ్చారండి. కామం, క్రోధం, మదం, మాత్సర్యాలు అనేటువంటి వాటిని మనలో ఉండే అంతఃశత్రువులు. ఈ అంతఃశత్రువులు తరిమివేయగల మహాశక్తి మనోశక్తి అన్నారు ధీరత్వం అంటే. దీనికేం కత్తులు కటారులక్కల్లా, మనోనిగ్రహమే. ఉపనిషత్తుల ప్రకారం నిర్భయుడు, ఆత్మ సమీక్ష చేసుకునేవాడు, ఇంద్రియాలకు ముక్కుతాడు వేసినటువంటి వాడే నిజమైన ధీరుడు అనిపించుకుంటాడు. అటువంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడే హృదయంలో ఉండే అంతర్నేత్రాలు తెరుచుకుంటాయి. మనిషి తన లోపలికి తాను ప్రయాణిస్తాడు. అప్పుడు ఆ సర్వోన్నతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. మౌనం, ధ్యానం, వైరాగ్యం, ఈ 3 కూడా ఆ మజిలీని చేరుకోవటానికి మనకి సాధనాలుగా ఉపయోగపడతాయి. ఏది? ప్రత్యేగాత్మను చేరుకోవటానికి. 1 మౌనం, 2 ధ్యానం, 3 వైరాగ్యం. పైచూపు అనుభవాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఏది? మన కళ్ళు బయటకు చూసేది. అదే లోపలి చూపు, అంతర్దృష్టి స్వస్వరూప జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. అంటే బాహ్య దృష్టి కేవలం పై సృష్టిని మాత్రమే గమనించగలుగుతుంది. లోచూపు మాత్రం ఆ సృష్టి యొక్క మూలాలని అన్వేషింపగలుగుతుంది. అందుకే సత్యం అనేది బయట లేదు, నీ లోపలే ఉంది అంటారు. చూడండి, ఈ మాట చెప్పింది రమణ మహర్షి. ఈ ఉపనిషత్తులోనే నచికేతుడు అనేటువంటి బాలుడు యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు సకల సంపదలని ప్రసాదిస్తాను అన్నా కూడా ఆ కోరికల యొక్క వల్లో పడకుండా తనకు పరమసత్యమే కావాలి అని, ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకున్నాడు, పట్టుబట్టాడు. ఇది ధీరుల యొక్క లక్షణం, ప్రత్యేగాత్మ యొక్క స్వభావం. ఇక అమృత బిందోపనిషత్ అని ఒకటి ఉంది. అందులో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. మన ఏవ మనుష్యాణం
కారణం బంధమోక్షయో అన్నారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. అంటే బంధానికి కానీ విడిపట్టానికి కానీ ఒకే ఒక్క కారణం ఉంది, మనస్సు అన్నారు. వేల సంవత్సరాలకు పూర్వమే భారతీయ ఋషి పరంపర మనస్సును కేంద్రంగా ఆధ్యాత్మిక విద్యను రూపొందించిందండి. మనస్సును కేంద్రంగా చేసుకొని నాయమాత్మ బలహీనేన లభ్య అన్నారు. నీ మనస్సు గనక బలహీనంగా ఉన్నదే అనుకో, అలా బలహీనంగా ఉన్నంతకాలం నువ్వు ఏ సత్యాన్ని తెలుసుకోలేవు అని బోధించింది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని కదా మనం చెప్పుకుంది. అంటే నువ్వు మరింతగా బంధాల్లో చిక్కుకున్నా, ఆ బంధనాల్ని ధైర్యంగా తెంచుకున్నా, అదంతా కూడా మనస్సు ద్వారానే సాధ్యమవుతుంది. ఈ మాట చెప్పింది అమృత బిందోపనిషత్. ఓ సందర్భంలో పరమాత్మ ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తింది. అప్పుడు వరుణ మహర్షి కొడుకైనటువంటి భృగువు కఠోర సాధన ద్వారా సత్యాన్వేషణ చేశాడు. ఆ తపస్సు యొక్క ఫలితంగా దేవుడు 6 రూపాల్లో ఉన్నాడు అనేటువంటి ఒకానొక నిర్ధారణకు వచ్చాడు. అంటే ఏమిటి 6 రూపాలు? మొదటిది నువ్వు పండించే ఆహారం, 2 నువ్వు తినే అన్నం, నువ్వు వడ్డించే భోజనం అంటే అతిథులకు పెట్టే భోజనం, నువ్వు సముపార్జించే జ్ఞానం, అంతిమంగా సత్కార్యాలతో నువ్వు పొందేటటువంటి ఆనందం. ఈ 6 పరమాత్మ దర్శనమిస్తాడని చాటి చెప్పారండి. ఆ ఎరుకనే ప్రజ్ఞానము అంటారు. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అదొక ఉపనిషత్తు వాక్యమే. అంటే ఇదే అన్ని జ్ఞానాల్లోకి అత్యుత్తమమైనటువంటి జ్ఞానం. ఇక బృహదారణ్యకోపనిషత్తులో ఉండేటటువంటి వాక్యం ఏంటంటే, ద్వితీయార్ద్వై భయం భవతి అన్న. ఒకనొకప్పుడు రెండోది ఉంది అన్నాడు. అంటే మరొక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి ఆలోచనే మనిషిని తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది. అంతేగా, నీకు పోటీ ఇంకోడు ఉన్నాడు అంటే కదా స్పర్ధ ఏర్పడేది, నీలో భయం ఏర్పడుతుంది. వెంటనే ఎవరితో పోటీ పడాలి, ఎవరిని ఓడించాలి, ఎవరిని దారికి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక దిక్కుమాలినటువంటి ఆధిపత్య పోరు మొదలవుతుంది మనసులో. ఇక్కడ గెలుపు ఓటమి, మిత్రుడు శత్రువు, సంతోషం దుఃఖం, ఇలా 2 రకాల భావనలు దాగుడు మూతలాడుతూ ఉంటాయి. గెలుపు ఓటమి, మిత్రుడు శత్రువు, సంతోషం దుఃఖం, వీటిని ద్వంద్వములు అంటారు. ద్వంద్వాతీత స్థితికి చేరుకోవాలని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఈ విధంగా 2 భావాలు దాగుడు మూతలాడుతూ ఉంటాయి. ఇదే ద్వైతీ భావన. నిజానికి ఇవన్నీ అనుభవాలు మాత్రమేనండి. వాటినే సత్యాలు అనుకోకూడదు. సముద్ర తీరంలో కూర్చున్నాము, అదిగో చిన్న అల, ఇదిగో పెద్ద అల అంటూ అలల్ని వేరు చేసి చూస్తూ ఉంటాం మనం. వాస్తవానికి ఆ అలలన్నీ మనకు అనుభవాలు లాంటివి. సముద్రమే పరమసత్యం. నేనొక్కడిని ఒకవైపు, మిగిలిన వాళ్ళంతా మరొక వైపు అనుకున్నప్పుడు ప్రపంచమంతా నిట్ట నిలువున చీలిపోయినట్టు మనకు అనిపిస్తుంది. అదే నాలోని ఆత్మ నీలోని ఆత్మ రెండూ ఒకటే అని గనక బలంగా భావింపగలిగితే ఏ సమస్య ఉండదండి. నువ్వే నేను, నేనే నువ్వు. కర్రతో చేసినటువంటి ఏనుగు బొమ్మ దూరం నుంచి చూసినప్పుడు నిజమైన ఏనుగులాగా మనకు కనిపిస్తుంది. అందులోని కర్ర మనకు కనపడదప్పుడు. ఎందుకని? ఏనుగు మాత్రమే కనిపిస్తుంది. ఆకారం ఏనుగుదిగా. అంటే కర్ర ఏనుగులో లీనమై ఉన్నది. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు
ఓవసి రే ఇది కొయ్య ఏనుగురా అంటే అప్పుడు కర్ర మాత్రమే మిగిలి ఉంటుంది. ఏనుగు కర్రలో లీనమైపోయింది. అట్లాగే మన దృష్టికోణం మారనంత వరకు అసత్యం కూడా సత్యంలాగే కనిపిస్తుందని. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించి ముందుకు వెళ్ళడమే సమన్వయ మార్గం అన్నారు పెద్దలు. ఆ ప్రయాణంలో మనలో ప్రపంచాన్ని, ప్రపంచంలో మనల్ని చూసుకోవాలి. అదే ద్వితీయాద్వై భయం భవతి. రెండోది అంటూ ఉన్నప్పుడే కదా భయాలు బాధలు వచ్చేది. అసలు రెండోది లేదు, ఉన్నది ఒక్కటే, అదే అద్వైతము అన్నారు. ఇంకా కొన్ని ఉపనిషత్ వాక్యాలు ఉన్నాయి. కాకపోతే వీడియో నిడివి ఎక్కువైపోతుందేమో అనేటువంటి భావనతోటి మిగిలిన విషయాలని రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి సర్వేషాం.